अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాత్ అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించడం వల్ల ఆమీన్. తహజ్జుద్ నమాజ్ గురించి ఇస్లాంలో అనేక రకాలుగా ప్రోత్సహించడం జరిగింది. ఒక దినం చర్యను ఎలా నిర్మించుకోవాలో మరియు సిద్ధంగా ఉండాలి. ఇషా నమాజు తర్వాత ఇషా నమాజు చేసిన వెంటనే నిద్రపోవడం ఉత్తమం, మంచిది, మంచి అలవాటు. రాత్రి చివరి 3వ భాగంలో తహజ్జుద్ నమాజ్ చదవడానికి మేల్కొనాలనే ఉద్దేశంతో నిద్రపోవటం ఇది చాలా పుణ్యకార్యమని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇషా నమాజ్ అవ్వంగానే పడుకోవడానికి ఉపక్రమించడం, దీన్ని ఎంతమంది మనం అర్థం చేసుకున్నాం, ఎంతమంది పాటిస్తున్నాం అల్లాకే తెలుసు. అల్లా యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు ఇలా అన్నారు. అల్లా యొక్క ప్రవక్త, మా ప్రభువు ఆశీర్వదించబడిన వాడు ఉన్నతుడు ప్రతిరోజు రాత్రి చివరి 3వ భాగం మిగిలి ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఉన్న స్వర్గంలోకి దిగి వచ్చి ఇలా అంటాడు, నేను ప్రార్థనకు ప్రతిస్పందించడానికి, నన్ను ప్రార్థించడానికి ఎవరైనా ఉన్నారా? నేను అతని అభ్యర్థనను మన్నించడానికి, నన్ను అడగడానికి ఎవరైనా ఉన్నారా? నేను అతన్ని క్షమించడానికి, నా క్షమాపణ కోరేవారు ఎవరైనా ఉన్నారా అని ఈ విధంగా ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ఆకాశంలోకి వచ్చి తహజ్జుద్ సమయంలో ఈ విధంగా అల్లాహ్ అడుగుతాడు అని, మరి ఆ సమయంలో చేసే నమాజు కానీ, ఆ సమయంలో చేసే ప్రార్థన కానీ చాలా విలువైనది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అలవాటును నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి ఫజర్కు 1 గంట లేదా 30 నిమిషాల ముందే మేల్కొనడం ప్రారంభించడం మంచిది. ఫజర్ నమాజ్ కంటే కొంచెం 1 గంట కానీ 1 అర్ధగంట కానీ ముందే లేచి ఈ నమాజ్ చదువుకోవడం ఇంకా మంచిదంట. మరి అల్లాహ్ కోసం మరియు ఆయన ఆశీర్వాదాల కోసం తహజ్జుద్ నమాజ్ చేయాలని మరి హృదయంలో సంకల్పించుకోవడం, దీన్ని ఒక అలవాటుగా చేసుకోవడం మంచిది. వజూ చేయడానికి సిద్ధం అవ్వాలి. ఆపై ఒకసారి 2 రకాతులు నమాజ్ చేయడంతో ప్రారంభించాలి. అయితే కనీసం 2 రకాతులు అయినా చేయొచ్చు. మరి సజ్దాలో మీ సమయాన్ని క్షమాపణ అడగడం కోసం, మీ వ్యక్తిగత దువాలను చేసుకోవడం కోసం ఈ సమయంలో ఖురాన్ చదవడం మరియు ఆయతులను ప్రతిబింబించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అని, మరియు విత్ర ప్రార్థన ద్వారా ముగించుకోవచ్చు అని, ఇంకా ఈ యొక్క నమాజ్ ఎలా చేయాలి, మరి దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటో ఇంతకుముందే ఖురాన్లో చెప్పబడ్డ విషయాలు మరియు హదీసులో చెప్పబడ్డ విషయాలు మనం తెలుగు బుఖారీలో ఇంతకుముందే ఆల్రెడీ మనం ఈ యొక్క తహజ్జుద్ నమాజ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ నమాజ్ చాలా విలువైనది. మనకి ఏదైనా కావాలంటే కూడా ఎక్కువగా ఈ నమాజ్లో లేచి ప్రార్థన చేయడం చాలా ఉపయోగకరం మనకి. అల్హమ్దులిల్లా.